కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం బీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం వద్ద ఉన్న ఆర్కొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం 10 ప్రదేశాలలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. కాలనీలోని ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కాలనీలో వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. కాలనీలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షిస్తున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు కామారెడ్డిలో అంతా వర్షపాతం నమోదు కాలేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారి. కామారెడ్డి బిక్కనూరులో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్లోని వడ్యాలలో 27.58, కామారెడ్డిలోని తాడుబాయిలో 27, మెదక్ జిల్లాలోని సర్దానలో 26.33, కామారెడ్డిలోని పాత రాజంపేటలో 24.1, మెదక్లోని నాగపూర్లో 23.65, నిర్మల్లోని విశ్వనాథ్పేటలో 23.38, ముజిగిలో 22, లింగంపేటలో 21.1 భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా వరద ప్రాంతాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మధు మోహన్ పరిశీలించారు. అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం బీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం వద్ద ఉన్న ఆర్గొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం 10 ప్రదేశాలలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. కాలనీలోని ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కాలనీలో వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. కాలనీలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షిస్తున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు కామారెడ్డిలో అంతా వర్షపాతం నమోదు కాలేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారి. కామారెడ్డి బిక్కనూరులో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్లోని వడ్యాలలో 27.58, కామారెడ్డిలోని తాడువాయిలో 27, మెదక్ జిల్లాలోని సర్దానలో 26.33, కామారెడ్డిలోని పాత రాజంపేటలో 24.1, మెదక్లోని నాగపూర్లో 23.65, నిర్మల్లోని విశ్వనాథ్పేటలో 23.38, ముజిగిలో 22, లింగంపేటలో 21.1 భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా వరద ప్రాంతాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నట్లు సమాచారం.